ప్రథమ ఫలముగా ఉండుటకు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుడు. చాలా మంది ధైర్యముగా దేవుని దగ్గర నుంచి ఎందుకు ప్రార్థన చేయలేరు అంటే they still have a doubt whether the heavenly Father hears my cry or not. నిజముగా నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడా వినడో అన్న అనుమానంతోనే అనేక మంది దేవునికి ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నారు. ఆయన అంటున్న మాట ఏంటి అంటే ఆయన వలన మనకు ధైర్యం కలిగింది. ఆ ధైర్యం ఏంటి అంటే ఆయన చిత్తానుసారముగా, మళ్ళీ ఇక్కడ చాలా స్పెసిఫిక్గా చెప్తున్నది ఏంటి అంటే నచ్చినది మనసుకు కోరిక పుట్టింది అనడం కాదు. నేను అడుగుతున్నది ఆయన చిత్తములో ఉన్నదా లేదా. నేనేం అడిగాను? దేవా ఒక 10 ఎకరాలు ఇవ్వు, ఒక హెలికాప్టర్ అని అడిగానా? ఏమడిగాను? దేవా నాకు ఇంకో సంతానము కావాలి, ఆ సంతానము ఆడబిడ్డ ఉండాలి. మంచి కోరిక చెడ్డ కోరిక ఇది? ఎవరి చిత్తంలో ఉంది? దేవుని చిత్తంలో ఉంది కనుక నేను ప్రార్థన చేశాను, ఆయన దాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడి నుంచి మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఈ 2 అంటే ఫౌండేషనల్ స్క్రిప్చర్స్ అంటారు, ఒక పునాది లాగా. ఏంటి అంటే మొదటిది మనకి కావలసిన ప్రతి శ్రేష్టమైన ఇవి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ప్రార్థన ద్వారా అది మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు అనేది 2వ భాగము. ఇప్పుడు ఇంకొక వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. కొంచెం ఎక్కువ సమయం అవుతుంది, కానీ ఈ మాటలు మీరు వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మళ్ళా యాకోబు